మార్కో అనే 24 ఏళ్ల వ్యక్తి ఒక చిన్న గ్రామంలో నివసించేవాడు. అతని మనస్సు గతం మరియు భవిష్యత్తు గురించిన ఆలోచనలతో నిండిపోయి నిరంతరం అశాంతిగా ఉండేది. దీనివల్ల అతను చాలా అశాంతికరంగా, అలసిపోయి, బాధగా ఉండేవాడు. అతనికి సరిగ్గా నిద్రపట్టేది కాదు. నవ్వడం కూడా మర్చిపోయాడు. ఒకరోజు మార్కో ఒక కొండల మీదున్న ఒక ప్రశాంతమైన గ్రామంలో నివసించే ఒక వివేకవంతుడైన వృద్ధుడి గురించి విన్నాడు. ఆ వృద్ధుడు ఒక మాజీ మనస్తత్వవేత్త. మనశ్శాంతి కోసం మార్కో అతన్ని కలవడానికి సుదూర ప్రయాణం చేశాడు. మార్కో తన సమస్యను వివరించగానే ఆ వృద్ధుడు అతనికి ఒక చిన్న పని అప్పగిస్తాడు. మార్కో, ఈ గ్లాసు నిండా నీళ్లున్నాయి. వీటిని పట్టుకుని గ్రామం చివరకు నడుచుకుంటూ వెళ్ళి ఒక్క చుక్క కూడా కింద పడకుండా తిరిగిరా అని చెప్తాడు. మార్కో గురువు చెప్పిన పనిని చాలా జాగ్రత్తగా చేస్తాడు. గ్లాసులోని నీటిపైనే పూర్తిగా దృష్టి పెడతాడు. ఒక్క చుక్క కూడా కింద పడకుండా వెళ్ళి తిరిగి వస్తాడు. మార్కో తిరిగి రాగానే ఆ వృద్ధుడు ఇలా అడుగుతాడు, నువ్వు వెళ్ళేటప్పుడు దారిలో పిల్లలు ఆడుకోవడం చూశావా? లేదా కుక్కలు మురగడం విన్నావా? లేక పక్షులు ఎలా అరుస్తున్నాయో గమనించావా అని అడుగుతాడు. మార్కో ఆశ్చర్యపోయి, లేదు గురుగారు, నేను కేవలం గ్లాసులోని నీటిపైనే దృష్టి పెట్టాను. అవి కింద పడకుండా చూసుకోవడంలో నేను వాటిని గమనించలేదు అని సమాధానమిస్తాడు. అప్పుడు ఆ వృద్ధుడు నవ్వి, నన్నీ జీవితం కూడా అంతే. నువ్వు ప్రెజెంట్పై దృష్టి పెడితే భయం, ఆందోళన వంటి ఆలోచనలు నీ దరిదాపుల్లోకి రావు. భయం, గందరగోళం మరియు ఆలోచనలు మనసులో ఎప్పుడూ ప్రెజెంట్లో ఉండకుండా పోయినప్పుడు మాత్రమే పుడతాయి అని చెప్తాడు. ఈ మాట వినగానే మార్కోకి జ్ఞానోదయమైతుంది. వర్తమానంలో జీవించడం ద్వారానే శాంతి దొరుకుతుందని అతను తెలుసుకుంటాడు. అప్పట్నుంచి మార్కో తన ఆలోచనలను నియంత్రించుకొని ప్రశాంతంగా జీవించడం మొదలుపెడతాడు. ఈ కథలోని నీతి: మనస్సు ప్రెజెంట్లో ఉన్నప్పుడు అనవసరమైన భయాలు, గందరగోళాలు ఉండవు. మనం ఇప్పుడు ఏం చేస్తున్నామో దానిపై పూర్తిగా దృష్టి పెడితే మన జీవితం మరింత ప్రశాంతంగా మారుతుంది.